విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసిన ఘటన ప్రకాశం జిల్లా బి నిడమనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగింది. తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బక్కమంతుల వినయ్పై గతంలోనూ క్రమశిక్షణ చర్యలు తీసుకున్న ప్రవర్తన మారలేదు. తాజాగా మళ్లీ అదే విధంగా ప్రవర్తించడంతో వినయ్ తీరుపై డీఈఓకు ప్రిన్సిపల్ శ్రీనివాసరావు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. విద్యాశాఖ ఉన్నతాధికారులు టీచర్ వినయ్ తీరుపై నిజ నిర్ధారణ చేసుకుని చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఆ టీచర్ ప్రవర్తన ఏంటి, అసలు కంప్లీట్ డీటెయిల్స్ చెప్పండి. బక్కమంతుల వినయ్ అని ఇతను గతంలో బీసీ సంఘ నాయకుడిగా కూడా ఉండటం జరిగింది. ఈయన ఒక ఉపాధ్యాయుడు, తెలుగు ఉపాధ్యాయుడు. గతంలో అనేక పాఠశాలలో చేస్తున్నప్పుడు ఇలాగే విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో అనేక ఆరోపణలతో క్రమశిక్షణ చర్యలు గతంలో ఇతనిపై తీసుకోవడం జరిగింది. ఇటీవల కాలంలో ఈ నిర్మాణకు సంబంధించి జెడ్పీ హై స్కూల్లో ఈయన తెలుగు టీచర్ గా అక్కడ బోధిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ విద్యార్థులు గత ఆనవాయితీని పోకుండా ఇక్కడ కూడా విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఓ విద్యార్థి తన తల్లిదండ్రులు చెప్పడంతో ఆ ఉపాధ్యాయ తల్లిదండ్రులు పాఠశాల వద్దకు వచ్చి ఇతనికి దేహశుద్ధి చేయటం, అలాగే అక్కడ హెడ్ మాస్టర్ గా చేస్తున్న శ్రీనివాస్ కి ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేయడంతో శ్రీనివాస్ డిఈఓ గారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం, గతంలో కూడా పై అనేక ఆరోపణలు రావడం జరిగింది. కానీ నేడు అతని ప్రవర్తనని మార్చుకోకుండా మళ్ళీ ఇలాగే ప్రవర్తిస్తున్నాడు అనే విధంగా లిఖితపూర్వకంగా ఆయన ఫిర్యాదు చేయడంతో డిఈఓ ఈ రోజు ఉన్నత స్థాయిలో అతనిపై నిజ నిర్ధారణకి కమిటీ పాఠశాలకు వచ్చి కమిటీ అనేది విచారిస్తున్నారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. కూకట్పల్లి నల్ల చెరువు దగ్గర ఉద్రిక్తత నెలకొంది. నల్ల చెరువు దగ్గర